श्रीमहागणाधिपतये नमः। श्रीमात्रे नमः। श्रीगुरुभ्यो नमः। నవరాత్రి ఉత్సవాలలో మూడవ రోజు అలంకారం అన్నపూర్ణాదేవి అలంకారం. ఈ అవతారాన్ని గురించి కానీ అలంకారాన్ని గురించి కానీ చెప్పాలి అంటే చాలా విస్తృతమైనటువంటి పురాణ గాథలు, సాహిత్యము, వైదిక వాంగ్మయము ఈ మూడు ఉన్నటువంటి విశేషమైనటువంటి అవతారం అన్నపూర్ణాదేవి అవతారము. ఇది అమ్మవారికి అభిన్నమైనటువంటి అవతారాలలో ప్రధానమైనటువంటి దైవం, ప్రధానమైనటువంటి అవతారం. ఈ అవతారం ప్రధానంగా కనిపించేటటువంటి ప్రదేశం కాశీ. కాశీ పట్టణంలో అవతారం విశేషంగా కనిపిస్తుంది. అన్నపూర్ణ, విశాలాక్షి ఈ రెండు శక్తులు కూడా కాశీ పట్టణంలో ఉంటాయి. అసలు కాశీ అంటే ప్రకాశించేది అని అర్థం. అమ్మవారి యొక్క స్వాభావికమైన సహజమైన రూపం ఏదైనా ఉన్నది అంటే ప్రధానమైన రూపాలలో లలితా త్రిపుర సుందరి తర్వాత అన్నపూర్ణాదేవి అవతారమే ప్రధానమైనటువంటి సహజమైనటువంటి అవతారం. ఎందుకు ఇలా చెబుతున్నాను అంటే దీనికి కొన్ని బలమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏమిటి దీనికి ప్రధానమైనటువంటి కారణాలు అంటే, అన్నపూర్ణ అన్నటువంటి నామము కొంచెం రెండుగా విడదీసి మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. పూర్ణ అన్న అన్న నామాన్ని మనం తీసుకుంటే సంపూర్ణమైనటువంటి అన్నమును ప్రసాదించేటటువంటి తల్లి. సంపూర్ణమైనటువంటి అన్నం ఏమిటండి? ఇది ఎక్కడైనా ఉందా? ఇది లోకంలో ఎక్కడైనా ఉందా అంటే, సంపూర్ణమైనటువంటి అన్నము అంటే ఏమిటో కాదు, ఒక చిన్న శ్లోకంలో చెప్పారు. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. అన్నపూర్ణాదేవి అవతారంలో అన్నపూర్ణాదేవి పరమేశ్వరుడికి భిక్ష వేసింది అని అందరికీ తెలిసినటువంటి ఒక విషయం. అందువల్ల ఏమిటి పరమేశ్వరునికి వెయ్యాలి అంటే, లేదా మనలాంటి భక్తులకి వెయ్యాలి అంటే, లేకపోతే మామూలు ప్రజలకు వెయ్యాలి అంటే ఏమి కోరుకోవాలి అంటే రెండు ఉదాహరణలు చెప్పారు, రెండు పాయింట్స్ చెప్పారు. ఏమి కోరుకోవాలి మనం, ఆవిడ ఏమి ఇస్తుంది, ఏది ఇస్తే ఇంకోటి ఇవ్వవలసినటువంటి అవసరం లేకుండా ఉంటుంది అంటే జ్ఞానము వైరాగ్యము. సృష్టిలో ప్రపంచంలో ఉండేటటువంటి దాన్ని విజ్ఞానము అంటారు, సృష్టికి అవతల ఉండేటటువంటి దాన్ని జ్ఞానము అంటారు. విజ్ఞానము విచారణ ద్వారా తెలుసుకోబడుతుంది. జ్ఞానము విచారణ ఎక్కడ పూర్తవుతుందో జ్ఞానం అక్కడ మొదలవుతుంది. ఇది ప్రధానమైనటువంటి సూత్రం మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది. సదాపూర్ణే అని ఒక మాట వాడారు. ఎప్పుడూ పూర్ణముగా ఉంటుంది ఆ రూపంలో. ఈ రూపం ఎలా ఉంటుందంటే, ఒక చేత్తో గరిటె, ఒక చేత్తో అన్నం వండినటువంటి పాత్ర ఉంటుంది, రెండు చేతుల్లో కూడా. చాలా అద్భుతమైనటువంటి స్వరూపం. అందుకనే శంకరుల వారు అన్నపూర్ణాష్టకం అని ప్రత్యేకించి ఈ అవతారానికి ఒక అష్టకాన్ని రాయటం కూడా జరిగింది. అది తర్వాత మళ్ళీ చెప్తారు సందర్భం వచ్చినప్పుడు. పూర్ణమైనటువంటి అన్నము అని మనం ఇందాక అనుకున్నాం. ఆ జ్ఞానం ఎలా ఉంటుంది? జ్ఞానం అంటే ఏమిటి అంటే, భగవంతుడిని తెలుసుకుంటే దాన్ని జ్ఞానం అంటారు. దాని ఉపకరణాలను కూడా జ్ఞానము అని అంటారు. రెండు, వైరాగ్యం, విరాగిత్వం. వీతరాగ భయక్రోధ స్థితదీహి ముని ఉచ్యతే. మునులకు ఉండే లక్షణాలు చెప్తూ దైవాసుర సంపత్ విభాగ యోగంలో
శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన మాటల్లో ఈ వైరాగ్యం అనేటువంటి మాట ఉంటుంది. అయితే వైరాగ్యం అనేటువంటిది మామూలుగా మనుషులకి రావాల్సినటువంటి లక్షణం కాదు, కానీ లేకుండా ఉండాల్సినటువంటి లక్షణం కూడా కాదు. అది ఉండి లేకుండా ఉండాల్సినటువంటి ఒక ప్రధానమైన లక్షణం. అనవసరమైన దాని మీద వైరాగ్యము, అవసరమైన దాని మీద కోరిక తప్పకుండా ఉండాలి. అందుకని ఇచ్ఛాశక్తి అనే అమ్మవారిని స్తోత్రం చేస్తారు. ఆ నామం అలా చెప్తూ ఉంటుంది. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి. అందుకని ఇంకొక మాట ఏం చెప్తారంటే, అద్వైతం అనేది ఎక్కడ ఉండాలి అంటే భావంలో ఉండాలి, క్రియలో ఉండకూడదు అని ఒక మాట చెప్తారు పెద్దలు. ఇది అన్నపూర్ణాదేవి అవతారంలో ఒకసారి వ్యాసుల వారు కాశీ పట్టణానికి వెళ్ళి ఆయన అన్నం దొరకక ఆయన కాశీని వదిలి వెళ్ళిపోదామని నిర్ణయానికి వచ్చిన తర్వాత అప్పుడు అమ్మవారే స్వయంగా వచ్చి ఆయనకి ఆయన శిష్యులకి భోజనాన్ని అనుగ్రహించింది అని పెద్దలు, అని ఒక పురాణ వచనం పెద్దలు కూడా చెప్పేటువంటి శృతుల్లో దీని ప్రస్తావన కూడా ఉన్నది. అంటే వ్యాసుడికి కోపం ఎందుకు వచ్చిందో తెలుసుకుని దానికి కారణాన్ని తీర్చినటువంటిది తల్లి అన్నపూర్ణాదేవి అవతారం యొక్క ఒక రహస్యం. అది అంటే మనం కూడా నిత్య జీవితంలో ఎట్లా ఉండాలి అంటే ఒక ఎమోషన్, ఒక భావావేశం కలిగింది అంటే దానికి కారణాన్ని వెతికి పట్టుకుని దాన్ని మనం మార్చుకునే ప్రయత్నమో లేకపోతే నిర్మూలించే ప్రయత్నమో ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేటటువంటి ఒక తత్వం ఈ అన్నపూర్ణాదేవి అవతారంలో ఉన్నటువంటి వ్యాస మహర్షి వారి ఘట్టం ద్వారా మనకి తెలిసేటువంటి అద్భుతమైనటువంటి విషయం. ఇంతేకాకుండా ఇందాక చెప్పినట్టుగా కాశీ అంటే ప్రకాశించేది అని అర్థం. ఈవిడ ఈ ప్రకాశించేటువంటి జగత్తుకు అంతటికీ కూడా అన్నాన్ని పెట్టేటటువంటి, అనుగ్రహించేటటువంటి తల్లి అని అర్థము. ఎక్కడ ప్రకాశం ఉంటుంది అంటే జగత్తులో మనకి సైన్స్ తెలిసిన వాళ్ళు ఎవరినైనా అడిగితే చెప్తారు, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుంది అన్నప్పుడు ఒకవైపు పగలు, మరొక వైపు రాత్రి. అట్లాగే ఆ వైపు రాత్రి మొదటి వైపు రాత్రి అయినప్పుడు తర్వాత వైపు పగలవుతుంది. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే ప్రపంచానికి మొత్తానికి కూడా అన్నాన్ని, పాలనని, పోషణని అందించేటటువంటి అద్భుతమైనటువంటి మూర్తి అన్నపూర్ణాదేవి. ఈవిడ ధ్యాసలో ఇందాక చెప్పుకున్నాం కాబట్టి నేను మళ్ళీ ప్రత్యేకించి చెప్పను. మరొక కారణం ఏంటంటే ఒక ఋషి కుమారుణ్ణి వాళ్ళ తండ్రి, నువ్వు వెళ్ళి తపస్సు చేసి ఆనందం అంటే ఏమిటో తెలుసుకుంట్రా అంటే ఆయన మొట్టమొదటి చెప్పిన మాట ఏమిటి అంటే అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అని చెప్పారు. చిన్నపిల్లవాడికి ఏం తెలుస్తుంది? ఒక ఆకలి తెలుస్తుంది, ఆకలి ఉంటుంది కాబట్టి అన్నము పరబ్రహ్మ స్వరూపము అనేటటువంటి మాట ఆ ఋషి కుమారుడు చెప్పినటువంటి మాట. అక్కడి నుంచి చిట్ట చివరి దశలో వెళ్ళేటప్పటికీ ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అన్నారు. ఆనందము బ్రహ్మము యొక్క స్వరూపము, ఆనందమే బ్రహ్మము, స్వరూపం కూడా కాదు బ్రహ్మము అని తీర్మానం చేశారు. అంటే అన్నము నుంచి ఆనందం దాకా వెళ్ళింది. ఆనందం అంటే ఏమిటో మనం రాబోయే రోజుల్లో మనం తెలుసుకుందాం. ప్రస్తుతానికి అన్నము బ్రహ్మము యొక్క స్వరూపము, అన్నమే బ్రహ్మము అని నిర్ధారణ చేసినటువంటి ఒక చిన్న పిల్లవాడి కథ ఇది. ఎందుకంటే అన్నం గురించి మాట్లాడుతున్నారు ఇంతసేపు? దీనికి ఒక దేవతా స్వరూపాన్ని మనం ఎందుకు ఆరాధించాలి అంటే దీనికి సమాధానం మనం భగవద్గీతలో వెతుక్కోవాలి. అక్కడ ఉంటుంది. అక్కడ ఏం చెప్పారంటే శ్రీకృష్ణ పరమాత్మే స్వయంగా చెప్తారు, అన్నాద్భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ, యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ అని శ్లోకం. ఈ ప్రాణులన్నీ కూడా అన్నం నుంచే పుడుతున్నాయి, అన్నం మేఘాల నుంచి పుడుతుంది, మేఘాలు అంటే యజ్ఞం నుంచి పుడతాయి, యజ్ఞము కర్మల నుంచి పుడుతుంది. ఇది ఒక వృత్తం, ఇంగ్లీష్లో సైకిల్ అంటాం.
తెలుగులో వృత్తం అని అర్థం చేసుకోవాలి. ఈ వృత్తంలో మొట్టమొదటి చెప్పినటువంటి మాట ఏమిటంటే అన్నాత్ భవంతి భూతాని. భూతాని అంటే ప్రాణులు, ప్రాణులంతా అన్నగత ప్రాణులు. కలియుగంలో ఇది ఒక రూల్, గోల్డెన్ రూల్. కాబట్టి ప్రపంచంలో ఏ రకమైనటువంటి భోజనం చేసేవాడైనప్పటికీ కూడా, భోజనం చేస్తున్న వాళ్ళందరూ కూడా, అందరికీ కూడా ఆరాధ్యమైనటువంటి ఆది దేవత ఎవరైతే ఉన్నారో ఆవిడ, ఆ శక్తి పేరు, ఆ మంత్రమయమైనటువంటి శక్తి పేరు, ఆ మూర్తి పేరు అన్నపూర్ణాదేవి అనేటువంటిది ఒక మాట. ఈ అన్నం బ్రహ్మేది బీజానాథ్ దగ్గర నుంచి ఆనందం బ్రహ్మేది బీజానాథ్ వరకు ఒక నిరంతరమైనటువంటి ప్రయాణం. ఈ ప్రయాణం సాధ్యం కావాలి అంటే శరీరం ఉండాలి. శరీరం ఉండాలంటే దానిలో ప్రాణం ఉండాలి. దానిలో ఉండాలి అంటే మనం భోజనం చేయాలి, అన్నం తినాలి. ఎందుకు అంటే శరీరవాద్యం ఖలు ధర్మ సాధనం అని చెప్పారు వేదాంతం. అంటే మనం ఏ రకమైనటువంటి సదాచారాన్ని కానీ ధర్మాన్ని కానీ ఆచరించాలి అన్నా శరీరము ఉండాలి, దానికి పోషణ అందాలి. ఈ పోషణ, పాలన పోషణ అనే దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఇంకొక చిన్న కథని కూడా 2 వాక్యాల్లో చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది జ్ఞాన సంబంధ నాయనర్ అనేటటువంటి ఒక నాయనారు కథ. జ్ఞాన సంబంధ నాయనార్ చిన్నప్పుడు ఒకసారి వాళ్ళ తల్లిదండ్రులు ఏదో తీర్థయాత్రకి వెళ్ళి ఆయన్ని ఒకచోట ఎవరికో అప్పచెప్పి తల్లిదండ్రులు ఏదో పని మీద పక్కకి వెళ్ళారు. కొద్దిగా జ్ఞాన సంబంధ నాయనార్ గారికి ఆకలి వేసి ఏడవడం మొదలుపెట్టారు. ఆ ఏడుపుకి ఎవరు దిగొచ్చారు? సాక్షాత్తు జగన్మాత అన్నపూర్ణాదేవి దిగొచ్చింది. వచ్చి ఆయన ఆకలిని తీర్చింది. ఎలా తీర్చింది అంటే, ఆకలి తీర్చడం ద్వారా ఆయనకు వచ్చినటువంటిది ఏమిటి అంటే, ఇందాక చెప్పుకున్నట్టు జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థంలో మొట్టమొదటిదైనటువంటి జ్ఞానము వచ్చింది. అందుకని ఆయన పేరు జ్ఞాన సంబంధ నాయనార్ అని పేరు పెట్టారు. ఇది బాగా ప్రచారంలో ఉన్నటువంటి ఒక కథ. ఇట్లా అన్నపూర్ణాదేవి యొక్క మహాత్మ్యం గురించి చాలా ఉన్నాయి. అన్నపూర్ణాష్టకం గురించి మనం ఇందాక ప్రస్తావన చేసుకున్నాం. అందులో ఏం చెప్పామంటే, ఈ అన్నపూర్ణాష్టకం చెప్తే లేదా వింటే శ్రద్ధగా, ఈ శ్రద్ధగా అనే మాటని ఎనసరాతో అండర్లైన్ చేసుకోవాలి. మనం రెడ్డింగ్తో అండర్లైన్ చేయాలి. శ్రద్ధగా చదివితే, శ్రద్ధగా వింటే అన్నానికి లోటు ఉండదు. అన్నానికి లోటు ఉండకపోతే శరీరంతో మనం ధర్మం చేసేటువంటి వీలు కలుగుతుంది. శరీరానికి బలం చేకూరుతుంది. అన్నం వలన ఓజస్సు తేజస్సు 2 కలుగుతాయి. ఈ 2 కలగాలి అంటే అన్నం తినాలి జాగ్రత్తగా. అన్నం తినాలి అంటే దాన్ని పట్టించాలి, దాన్ని జాగ్రత్తగా పరిరక్షించాలి. తద్వారా శరీరాన్ని మనం పరిరక్షించుకొని మనం ధర్మం చేసి మనకి మనం ఆదర్శంగా నిలుస్తూ నిర్గుణ నిరాకార పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి అంటే ఈ అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహం అందరికీ కావాలి ప్రపంచంలో. ఇది అన్నపూర్ణాదేవిని ప్రచురించేటువంటి ఒక చిన్న ఉదాహరణ. అట్లాగే రణచండి అవతారం గురించి కూడా ఉత్తర భారతదేశంలో ఈ అవతారం ఉంది. ఈ అవతారాన్ని చంద్రఘంటాదేవి అని కూడా అంటారు. అంటే గంట రూపంలో ఉండేటటువంటి చంద్రరేఖ కలది అనే నామానికి పైన మనం మామూలుగా చెప్పుకునే అర్థం. చంద్రరేఖ ఉండటంలో అర్థం ఏమిటి? అక్కడి నుంచి ఏం వస్తుంది అంటే సుధాసారాభివర్షిణి. మళ్ళీ లలితా సహస్రనామంలో ఆ నామాన్ని మనం ఆధారంగా చేసుకోవాలి. సుధాసారము నిరంతరము స్రవిస్తూ ఉంటుంది. అందువల్ల చంద్రఘంటాదేవికి ఆ చంద్రుడు
ఒక శేఖరంగా, ఒక అలంకారంగా, ఒక గంటగా వెలుగొందుతూ ఉన్నాడు. ఇది చంద్రఘంటాదేవి యొక్క బాహ్యమైనటువంటి స్వరూప వర్ణన, స్వభావ వర్ణన. ఈ చంద్రుడు ఎలాంటి చంద్రుడు అంటే అష్టమి నాటి చంద్రరేఖ. అష్టమి చంద్ర విభ్రాతి దళిక స్థల శోభిత అని మనకి లలితా సహస్రనామంలోనే వస్తుంది. ఈ అష్టమి నాటి చంద్రుడు అంటే చంద్రుడి యొక్క కళలు 16 ఉంటాయి. 16లో సగం 8. ఏ సగం తీసుకున్నా 8 కాబట్టి శుక్లపక్షంలో 8, అష్టమి ఒకటే. కృష్ణపక్షంలో ఉన్న అష్టమి నాటి చంద్రుడు కూడా ఒక్కడే. ఇలాంటి మార్పు ఏమీ ఉండదు. కాబట్టి అమ్మవారు అయినటువంటి నాలోనూ మార్పు ఉండదు. నేను నాకు ఉన్నట్టు అలంకారంగా ఉన్నటువంటి చంద్రరేఖలోనూ మార్పు ఉండదు. నన్ను నమ్మినటువంటి భక్తుల యొక్క మానసిక స్థితిలోనూ మార్పు ఉండదు అని చెప్పడానికి ఈ చంద్రరేఖ, ఈ చంద్రఘంటాదేవి ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ. ఈ అవతారం, ఈ రూపం. ఈ అమ్మవారి యొక్క 16వ కళ పేరు సాదాఖ్య కళ. ఈ సాదాఖ్య కళనే మార్కండేయునికి ఆయుర్దాయాన్ని ఇవ్వడానికి ఉపయోగపడింది అనేటటువంటి ఒక అద్భుతమైన విషయం. అది ఎలా ఉపయోగపడింది అంటే నెక్స్ట్ చివరిలో నేను చెప్తాను. మళ్ళీ ఈ చంద్రఘంటాదేవి ఏం చేస్తుంది అంటే భక్తులకి ధైర్యాన్ని, స్థైర్యాన్ని, మనోధైర్యాన్ని, అద్భుతమైనటువంటి సమస్యల్ని ఎదుర్కొనేటటువంటి శక్తిని, ఏ సమస్యలు ఎలా పరిష్కరించాలి అనేటటువంటి ఒక బుద్ధిని ప్రచోదింపజేసి వాళ్ళ యొక్క జీవితాల్లో వాళ్ళు స్థిరపడి ఆధ్యాత్మిక సాధనలో, బాహ్యమైన సాధనలో ఉండేటటువంటి అడ్డంకుల్ని అధిగమించడానికి ఈ దేవత, ఈ అవతారం దోహదం చేస్తుంది. అంటే ఈవిడ యొక్క ఉపాసన వల్ల సిద్ధించేటటువంటి ఒక సిద్ధి ఇది. ఈవిడ త్రిశూలము, పద్మము, గద, ఖడ్గము, ధనుస్సు, బాణము, అక్షమాల, వరద, అభయముద్రలతో ఉంటుంది. నిన్న చెప్పినటువంటి బ్రహ్మచారిణీ దేవి కూడా అక్షమాలను ధరించే ఉన్నది. శివుణ్ణి పెళ్ళాడక ముందు ఉండేటువంటి అవతారం బ్రహ్మచారిణి అవతారం. శివునితో వివాహం జరిగాక ఉండేటువంటి అవతారం చంద్రఘంటాదేవిగా పిలువబడుతూ ఉంటుంది. అందుకనే ఇక్కడ చంద్రార్థకృతశేఖరాం అనేటువంటి మాటకి ఇక్కడ వ్యాఖ్యానం చెప్పడానికి కారణం ఇది. ఈవిడ వ్యాఘ్రవాహినిగా ఉంటుంది. ఈ అవతారానికి శివుడి యొక్క అవతారం ఏమిటి అంటే చంద్రేశ్వరుడు అనేటువంటి పేరుతో శివుడు కూడా ఈవిడితో కలిసే ఉంటాడు. ఎప్పుడూ కలిసే ఉంటాడు కాబట్టి పేర్లు మారుతూ ఉంటాయి తప్ప ఈ అభిన్నత్వము, అభేదత్వము అనేటటువంటిది మాత్రం అమ్మవారికి శివుడికి కూడా ఒక్కటే అనేటువంటి ఒక మంచి ప్రాతిపదికతో అన్నపూర్ణాదేవి, చంద్రఘంటాదేవి యొక్క అనుగ్రహంతో మనమందరం కూడా ఆధ్యాత్మిక సాధనలో మరింత ధైర్యంగా, స్థైర్యంగా మన శరీరాల్ని, మన మనస్సుని, మన ఆత్మని శుద్ధి చేసుకుని మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ముందుకు వెళ్ళేటట్టుగా సంపూర్ణమైనటువంటి అనుగ్రహం, దేవతా అనుగ్రహం ఉండాలి అని ఆకాంక్షిస్తూ స్వస్తి. ఈరోజు డే 3 అన్నపూర్ణాదేవి. దానికి ప్రసాదం పెసరపప్పు పాయసం. దానికి నేను ఒక 1/2 కప్ పెసరపప్పుని నానబెట్టుకున్నాను. ఒక 1/2 అవర్ నానబెట్టుకున్నాను. అండ్ 1/2 కప్ షుగర్ అండ్ 4 ఇలాచీ తీసుకున్నాను. అండ్ డ్రై ఫ్రూట్స్ ఏమో కొంచెం బాదం అండ్ జీడిపప్పు అండ్ కొంచెం నెయ్యి, అంతే. సో మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాం. సో నేను ఆల్రెడీ కడాయి పెట్టాను స్టవ్ ఆన్ చేసి. సో కొంచెం
నెయ్యి, సో నెయ్యి హీట్ అయిపోయింది కాబట్టి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేద్దాం. ఇవి రోస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇవి ఫ్రై అయిపోయాయి, పక్కన పెట్టుకుందాం. ఇదే ప్యాన్లో మనం పెసరపప్పుని ఉడకబెట్టుకుందాం. నానబెట్టిన పెసరపప్పుని సో పెసరపప్పు యాడ్ చేసాను అదే నెయ్యిలో. సో మిక్స్ చేద్దాం. ఇది బాయిల్ అయిన తర్వాత మిల్క్ యాడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ 1/2 లీటర్ మిల్క్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో ఇది కంప్లీట్గా బాయిల్ అయిన తర్వాత ఇందులో యాడ్ చేద్దాం. నేను పెసరపప్పు వాటర్తో పాటు వేసాను కదా, అలా కాకుండా నానబెట్టిన పెసరపప్పుని నెయ్యిలో లైట్గా ఫ్రై చేసి డైరెక్ట్ మిల్క్తో కూడా బాయిల్ చేసుకోవచ్చు. నేను ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేశాను బాయిల్ అవ్వడానికి. కావాలి అనుకుంటే అలా కూడా జస్ట్ పెసరపప్పు ఫ్రై చేసి డైరెక్ట్గా మిల్క్ పోసి మిల్క్లోనే పెసరపప్పుని బాయిల్ చేయవచ్చు. పెసరపప్పు ఆల్మోస్ట్ ఉడికిపోయింది, కొంచెం ఉడకాలి. కొంచెం ఉడికితే మనం మిల్క్ యాడ్ చేసేద్దాం. ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది పెసరపప్పు 90%. సో ఇందులో ఇలాచీ యాడ్ చేస్తున్నాను. సో ఒకసారి కలుపుకుందాం. నేను ఇలా కొంచెం వాటరీ కన్సిస్టెన్సీలో ఉండగానే షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను. నేను 1/2 కప్ కన్నా కొంచెం తక్కువ తీసుకున్నాను షుగర్. మీ స్వీట్ టేస్ట్ని బట్టి కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో ఒకసారి కలుపుకున్నాం. షుగర్ అనేది కంప్లీట్గా బాయిల్ అయిపోయింది కాబట్టి, డిజాల్వ్ అయిపోయింది కాబట్టి నేను ఇందులో మిల్క్ యాడ్ చేస్తున్నాను. 2 కప్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను.
ఒక 5 minutes హైలో పెట్టి బాయిల్ చేయాలి. సో ఇందులో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసాము. ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. అన్నపూర్ణాదేవి ప్రసాదం రెడీ అయిపోయింది. పెసరపప్పు పాయసం.